నేనేదైనా భరించగలను, కానీ మాట తప్పిన మనిషిగా మాత్రం నేను బతకలేను. నాకీ పరిస్థితిలో నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. దయచేసి చంద్రికని రేపు నువ్వే ఇంట్లోంచి బయటికి తీసుకుని వెళ్ళాలి. అది కాదండి. అమ్మ, నీకు దండం పెడతాను. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ప్లీజ్. మీరు కూడా అలా అనకండి ఆంటీ. సరే, రేపు చంద్రికని నేను ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్తాను, సరేనా? మీరేం దిగులు పడకండి. ఎవరున్నా లేకపోయినా సరే ఈ పూజ జరిగి తీరాలి. అదేంటమ్మా అలా మాట్లాడతావేంటి? వ్రతం అంటేనే భార్యాభర్తలు కూర్చుని చెయ్యాల్సిన పూజ. అలాంటిది చంద్రిక లేకుండా ఎలా? ఆ ఆలోచన తనకు కూడా ఉండాలి కదా. యువతల వ్రతం పెట్టుకుని తను వెళ్ళిపోతే మనం చూస్తూ కూర్చుని ఉండాలా? నేను చెప్తున్నాను కదా, నువ్వైతే వ్రతానికి కూర్చో. అమ్మా అది కాదమ్మా. భరత్, పాపం అత్తయ్య గారు అంతలా చెప్తున్నారు. అది చాలా ముఖ్యమైన వ్రతం అంటున్నారు కదా, ఆవిడ్ని బాధ పెట్టడం ఎందుకు? వ్రతం కంటిన్యూ చేయి. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి రుద్ర? ఎలా జరుగుతుంది? చంద్రిక లేకుండా నేనొక్కడిని ఎలా కూర్చుంటాను? దంపతులు కూర్చోవాల్సిన వ్రతం ఇది. ఏం పంతులు గారు? బాబు, అది నిజానికైతే దంపతులే కూర్చోవాలి, కానీ దంపతులు లేనప్పుడు మగవాడు ఒక్కడే కూర్చోవచ్చు. వాట్? అదెలా కుదురుతుంది? సీతాదేవిని అడవికి పంపించిన తర్వాత రాజసూయాగం చేయడానికి రాముడు బంగారు సీతను పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు. అలాగే కొన్ని వాటికి కొన్ని సర్దుబాట్లు ఉంటాయి బాబు. భగవంతుడా, నా చేత ఎంతో తప్పు చేయిస్తున్నావు స్వామి. తెలిసి భార్యాభర్తలు పీటల మీద కూర్చోకపోయినా పర్లేదు అని అబద్ధం చెప్తున్నాను. ఈ తప్పుకు నన్ను క్షమించు స్వామి. పంతులు గారు, మీరు చెప్పండి, ఈ ముహూర్తం మించిపోతే మళ్ళీ వ్రతం చేసుకోవడానికి కుదురుతుందా? లేదమ్మా, అలా చేయడానికి వీల్లేదు. అనుకున్న ముహూర్తానికి వ్రతం ఖచ్చితంగా ప్రారంభించాలి. విన్నావు కదా భరత్, ఎక్కువ సమయం లేదు. నువ్వు తొందరగా వ్రతంలో కూర్చోవాల్సిందే. రా. అమ్మా అది కాదమ్మా. ఇంత చెప్తున్నా అంత మొండిగా ఉంటావేంటి? అసలు ఇది ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఏమంటావురా? నీ పక్కన కూర్చోడానికి మనిషి కావాలి, అంతే కదా? రుద్రాణి, నువ్వు భరత్ పక్కన కూర్చొని ఈ వ్రతం చేయడానికి నీకేమన్నా అభ్యంతరం ఉందా? అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రిక ప్లేస్లో రుద్రాన్ని కూర్చోవడం ఏంటి? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? నాకంతా తెలుసురా, నువ్వు మధ్యలో కల్పించుకోకు. ఏం రుద్రాణి, నీకోకేనా? అయ్యో అత్తయ్య, మీరంతలా చెప్తుంటే మీ మాట కాదంటానా? మీరు ఎప్పుడు ఏదన్నా సరే మీ మాటకి నేను ఎప్పుడు కట్టుబడే ఉంటానత్తయ్యా. నాకు మీ ఆనందం, భరత్ ఆనందం, చంద్రిక ఆనందం, మీ అందరి ఆనందమే నాకు కావాల్సింది. ఓరిదినేసాలు. సరే, నేను చెప్తున్నాను కదా, భరత్తో పాటు పీటల మీద కూర్చో. భరత్, నువ్వు కూడా పీటల మీద కూర్చో. అది కాదమ్మా. భరత్, నేను చెప్తున్నాను కదా, చెయ్యి.
బాబు కొంచెం తొందరగా పోనివ్వు. డ్రైవర్, ఒక నిమిషం కారు ఆపు. ఏమైంది వైశాలి? బాగా నొప్పిగా ఉందా? అదేం లేదు, ఒక్కసారి కిందికి దిగవా? ఆ, ఎందుకు? దిగు చెప్తాను. ఆ, ఏమైంది వైశాలి? ఏం లేదు, అక్కడ కాఫీ షాప్ ఉంది, వెళ్ళి కాఫీ తాగుదామా? ఏం మాట్లాడుతున్నావు వైశాలి? ఇప్పుడు కాఫీ తాగడం ఏంటి? నీకంత బాగా తలనొప్పిగా ఉందంటున్నావు కదా, ఇప్పుడిక్కడే నిలబడిపోతావేంటి? అలాంటప్పుడు ఇంకా కాఫీ తాగడం ఎందుకు చెప్పు? ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, పద. అదే, ఇప్పుడు నాకు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. కొంచెంసేపు ఆగితే అంతా సెట్ అయిపోతుంది. ఈ లోపలకు కాఫీ తాగామంటే బహుశా మనం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని కూడా లేకుండా పోతుంది. ఏంటి వైశాలి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలే నీకు తలనొప్పి చాలా సివియర్గా ఉంది. హాస్పిటల్కి వెళ్దామంటేనే కదా వచ్చాను. తీరా ఇక్కడికి రాగానే ఇప్పుడు పర్లేదు కాఫీ తాగుతాను అని తీరిగ్గా చెప్తావేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? అవతల ఇంట్లో పూజ జరుగుతుంది, పంతులు గారు కూడా ఈ పాటికి వచ్చేస్తుంటారు. అత్తయ్యతో వెళ్ళమంటే కాదు అన్నావని నీతో పాటు వస్తే ఇలా టైం వేస్ట్ చేస్తున్నావేంటి? త్వరగా రా, మనం చూపించుకుని త్వరగా వెళ్ళాలి. అక్కడ నా కోసం భరత్ గారు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, కాదనట్లేదు. ఒక పని చెయ్యి, కొంచెం మనం రావటం లేట్ అవుతుందని భరత్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. అయ్యో, నా ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వచ్చానే. నీ ఫోన్లో ట్రై చేయి. బాగుంది, నేను ఈ తలనొప్పిలో పడి ఫోన్ కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాను. సర్లే, ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు రా రా. నన్ను క్షమించు చంద్రిక, నాకు వేరే దారి లేదు. ఆంటీకి ఇచ్చిన మాట కోసం నేను ఈ డ్రామా ఆడాల్సి వస్తుంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అమ్మా, అసలు నువ్వు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయినా ఇంత హడావుడిగా వ్రతం చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఏది చేయించాలో ఏది చేయించకూడదో నువ్వు చెప్తే గానీ నాకు తెలియదంటావా? నాకు ఆ మాత్రం జ్ఞానం లేదంటావా? అమ్మా, ఎందుకమ్మా అంత ఆవేశపడుతున్నావు? ఇప్పుడు ఏం జరిగిందని? అనుకోకుండా చంద్రిక బయటికి వెళ్ళింది, తను వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఏమవుతుంది? అంతా నీ ఇష్టమేనారా? పెద్దవాళ్ళని చెప్పింది ఏది వినవా? ఆ లోపు దుర్ముహూర్తం వస్తుంది అని చెప్తుంటే అసలు వినిపించుకోండి నువ్వు. ఎంతసేపు బాధ్యత వీడొక్కడికేనా? తనకి లేదా? ఇలాంటి సమయంలో నేను మాత్రం ఏం చేయగలుగుతాను చెప్పండి? ఆపేద్దామండి, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు చూసుకుందాం. మనం చేయగలిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు పడిన కష్టాలతో పాటు ఇంకా వచ్చే కష్టాల్ని కూడా అనుభవిస్తాం, అంతే కదా? ఏమవుతుంది? ఇప్పుడేంటమ్మా, నువ్వు చెప్పినట్టే నేను వ్రతం చెయ్యాలి, నేను వ్రతం పీటల మీద కూర్చోవాలి, అంతేనా? వద్దు నాయనా, నువ్వు నా కోసం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఇక నుంచి వ్రతం పెట్టుకున్నా, పూజ పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా సరే చంద్రిక పర్మిషన్ తీసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. ఆవిడ సరే అంటే సరే, లేదంటే లేదు. పంతులు గారు, మమ్మల్ని క్షమించండి. మీకు రావాల్సిన సంభావన నేనిస్తాను, మీరిక బయలుదేరిపోండి. మళ్ళీ నేను మీకు కబుర్ చేస్తాను. అమ్మా, ఏంటమ్మా? సరే, ఇప్పుడేంటి?
నువ్వు అనుకున్నట్టు పూజ జరగాలి అంతే కదా? జరుగుతుందమ్మా, సరేనా? రుద్రాణి, చంద్రిక ప్లేస్లో నువ్వు వచ్చి పీటల మీద కూర్చుంటావా ప్లీజ్? అది అలాగే భరత్, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి మీ అందరి కోసం నేను తప్పకుండా కూర్చుంటాను. మరీ ముఖ్యంగా అత్తయ్య గారు ఎంత ఫీల్ అయిపోతున్నారు. మీ మంచి కోసం ఆవిడ అంత కోరుకుంటున్నప్పుడు నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? నేను తప్పకుండా కూర్చుంటాను భరత్. సరేరా. ఆగండి బాబు, మీరు అటు కూర్చోండి, అమ్మ మీరు ఇటు కూర్చోండి. ఓం గణానాన్వా గణపతిగుం ఇది కదా నేను కోరుకుంది. నేను అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిస్సేదసాదనం ప్రణో దేవే సరస్వతే వాజే విర్వాజనేవతే ధేనామవిత్రేవతు మహాగణాధిపతే నమః మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం ఆచమ్యాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః. చంద్రిక, ఎంతసేపు నేను నీ దగ్గర నటించగలను? ఏదో ఒక క్షణంలో నీకు నిజం తెలుస్తుంది. అప్పుడు నీ ముందు నేను ఎలా తలెత్తుకోగలనో నాకే అర్థం కావటం లేదు. ఇదేంటి, ఇంటి దగ్గర తలనొప్పి అని అంతలా మెలికలు తిరిగిపోయింది. ఇప్పుడేంటి ఇంత రిలాక్స్డ్గా ఉంది? నేను చూడగానే తల పట్టుకున్నట్టు నటిస్తోందా? రా వైశాలి, వెళ్దాం. వద్దు చంద్రిక, ఈ హాస్పిటల్ కాదు, మనం వేరే హాస్పిటల్కి వెళ్దాం. అదేంటి, ఏ హాస్పిటల్ అయితే ఏంటి? దగ్గరలో ఉంది ఇదే కదా. ఇక్కడ డాక్టర్స్ బాగా చూస్తారు, మంచి డాక్టర్లే ఉన్నారు, నాకు తెలుసు. వెళ్దాం పదా. లేదు చంద్రిక, మనం ఇంకో చోటికి వెళ్దామని చెప్తున్నాను కదా. రా. ఒక్క నిమిషం ఆగు వైశాలి, నిజం చెప్పు, నిజంగా నీకు హెడేక్గా ఉందా? అదేంటి అలా అంటావు? హెడేక్ ఉండబట్టే కదా నేను రమ్మన్నాను. లేదు, నీకు నిజంగా తలనొప్పి లేదు. తలనొప్పి ఉన్నట్టు నటిస్తున్నావు కదా. నీకు నిజంగా తలనొప్పి ఉండుంటే ఎప్పుడెప్పుడు హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా ఉండాల్సిన దానివి తీరిగ్గా కారాపి కాఫీ తాగుదామా అని అడగవు. అలా అడిగినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది వైశాలి. నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో నాకు తెలీదు, కానీ ఈరోజు ఇంటి దగ్గర నాకు పూజ ఉంది. నేను ఖచ్చితంగా ఆ పూజలో ఉండాలి. భరత్ గారి పక్కన కూర్చొని మేము ఆ వ్రతం పూర్తి చేయాలి. అంత హడావిడిలో ఉండి కూడా నీకు తలనొప్పి అనగానే అన్నీ వదిలేసి ఎవ్వరికీ చెప్పకుండా నేను నీతో ఇక్కడి దాకా వచ్చాను. కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. దీనికి కారణమేంటో నాకు తెలియాలి. కానీ నా కోసం అక్కడ అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారు. అసలు నిన్ను ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళమని చెప్పిందే మీ అత్తయ్య. ఏమన్నా? అవును, నన్ను బతిమిలాడి ఎలాగైనా సరే చంద్రికని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళు అని చెప్పింది. ఆవిడ చెప్పినందుకే నేను నిన్ను బయటికి తీసుకురావాల్సి వచ్చింది. ఇదే నిజం. ఏం మాట్లాడుతున్నావు వైశాలి? అసలు అత్తయ్య గారు అలా ఎందుకు చెప్తారు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నువ్వు ఆ వ్రతంలో పీటల మీద కూర్చోవటం మీ అత్తయ్య గారికి ఇష్టం లేదు. అందుకే నిన్ను బయటికి తీసుకువెళ్ళమని చెప్పారు.
రుద్రాణి, ఎంత మహాపాపం చేస్తున్నావే. కావాలని చంద్రికని బయటికి పంపించేసిందే కాకుండా ఇప్పుడు పెళ్లి కాకుండానే భరత్తో పాటు పీటల మీద కూర్చుంటావా? ఆ భగవంతుడైనా నిన్ను చూస్తూ ఊరుకుంటాడనుకున్నావా? ఖచ్చితంగా నీకు శిక్ష పడేలా చేస్తాడు. ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఇద్దరూ కలిసి గణపతికి పూజ చేయండి. ఓం గణానాం ద్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేద సాదనం. మహాగణాధిపతి నమః. ప్రార్థన నమస్కారం సమర్పయామి. బాబు, అమ్మాయి చేతికి కంకణం కట్టండి. ఓం వసవో రుద్రాదిత్యా ఉపరిస్పృశం అగ్రంజేత్తారమది రాజమక్రన్ అర్వాంచమింద్రమముతో హవామహే యోగో జిద్దనజిదశ్వజిద్యః. రుద్రాణి! వైశాలి, దయచేసి నిజం చెప్పు. ఏం జరిగింది? నేను చెప్పలేను చంద్రిక. నేను చెప్పగలిగింది ఒక్కటే. బహుశా నీకు నీ భర్తకి మధ్య ఆ దేవుడు రాసి పెట్టలేదేమో. వైశాలి, అన్నీ తెలిసిన దానివి నువ్వు కూడా చివరికి ఇలాగే మాట్లాడుతున్నావా? నేను మాట్లాడటం లేదు చంద్రిక. ఇక్కడున్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తున్నానంతే. మరి మీ అత్తయ్య నిన్ను దేవతలా చూసుకోవాలి, అలాంటిది ఆవిడ నిన్ను దూరం చేయాలని ఆలోచిస్తుందంటే మరి ఆవిడ మనసులో ఏముందో నీకే అర్థం కావాలి. దీనికి నేను మాత్రం చెప్పగలిగింది ఏముంది చెప్పు. నాకేం అర్థం కావట్లేదు వైశాలి. మా అత్తయ్య నన్ను కొట్టినా తిట్టినా ఏం చేసినా నేను భరిస్తాను. ఆవిడ ఎన్ని మాటలన్నా నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నన్ను అమ్మలా ఆదరించింది మా అత్తయ్యే కాబట్టి. నా కష్టంలో అండగా నిలబడాల్సిన మా అత్తయ్య ఈరోజు నువ్వు నా కొడుకు పక్కన ఉండటానికి వీల్లేదు అని చెప్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది వైశాలి. ఈ ఇంట్లో ఏదో తెలియని సమస్య నడుస్తోంది. అన్ని సమస్యలు తీరిపోయాయనుకుంటే మరో సమస్య ఏదో మొదలైందని నాకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ప్లీజ్ దయచేసి నిజం చెప్పు. నువ్వు అడిగిన ఏ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు చంద్రిక. నేనే కాదు, మీ అత్తయ్య కూడా బహుశా ఏం చెప్పలేకపోవచ్చు. ఆవిడ చెప్పింది నిజం. నువ్వు భరత్ కలిసి ఉండటం మీ అత్తయ్య గారికి ఇష్టం లేదు. వైశాలి, నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేను. నాకిష్టం లేకపోయినా, మనసు కష్టంగా అనిపించినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. మీ ఇద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాది. దయచేసి నన్ను నమ్ము. నేను మిమ్మల్ని ఎప్పుడూ నమ్ముతానత్తయ్యా. కాకపోతే ఆఖరి నిమిషంలో ఇలాంటి ట్విస్ట్లు ఇస్తే నాకు మీ మీద అనుమానం వస్తుంది. చూడండి అత్తయ్య, మీకు చంద్రిక అంటే చాలా ఇష్టం. ఆ విషయం నాకు తెలుసు. కానీ చంద్రికకి మీకు మీ అబ్బాయికి మధ్య ఉన్న అనుబంధం ఆ కోర్టు కేసుతోనే ముగిసిపోయింది. ఇప్పుడున్న భరత్ నేను కాపాడుకున్న మనిషి, అంటే నా సొంతం. న్యాయంగా ఆలోచిస్తే నేను కాపాడుకున్న ప్రాణం నాకే దక్కాలి.
భరత్ నావాడు. అలాగే నాకు అర్థం అవుతుంది. నేను మాటిస్తున్నాను కదా, ఖచ్చితంగా మీ ఇద్దరిని కలుపుతాను. అది వీలైనంత త్వరగా చేయండి. ఇంకా ఆలస్యం చేయొద్దు. అవును చంద్రిక, ఈరోజు వ్రతం ఉందని తెలుసు కదా, మరి చెప్పా పెట్టకుండా అలా ఎక్కడికి వెళ్ళిపోయావు? నేనెక్కడికి వెళ్ళలేదండి. నన్ను బయటికి వెళ్ళేలా చేశారు. ఏంటి, నిన్ను బయటికి పంపించారా? ఎవరు పంపించారు? చెప్పు చంద్రిక, నిన్ను బయటికి పంపించేలా ఎవరు చేశారు? ఎవరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు? మీ అమ్మగారి గురించి. వాట్? అవునండి, మీ అమ్మగారే నన్ను ఆ టైంకి ఇక్కడ ఉండకుండా బయటికి పంపించారు. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? అసలు నువ్వు బయటికి వెళ్ళిన విషయమే అమ్మకి తెలీదు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని చాలా కంగారు పడింది. నీకు ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయావు. నేను వైశాలితో కలిసి ఆ టైంకి బయటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసింది మీ అమ్మగారేనండి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అమ్మేంటి నిన్ను ప్లాన్ చేసి బయటికి పంపించడం ఏంటి? నాకు తెలుసండి, మీరు ఈ విషయాన్ని నమ్మలేరు. మీరే కాదు, ఎవ్వరూ నమ్మలేరు. నేను కూడా మొదట నమ్మలేకపోయాను, కానీ ఇదే నిజం. మీ అమ్మగారికి మనిద్దరం కలిసి ఉండటం ఇష్టం లేదట. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు అమ్మ గురించి అలా మాట్లాడుతున్నావు? మనిద్దరం కలిసి ఉండడం అమ్మకి ఇష్టం లేకపోవడం ఏంటి? అసలు మనిద్దరిని కలపడం కోసం అమ్మ ఎంత కష్టపడిందో మర్చిపోయావా? కన్న కొడుకుని నన్ను కూడా కాదని నిన్నే అభిమానించింది. నీ పక్కనే ఉండి నీకు తోడుగా నిలబడింది. అలాంటి మనిషి గురించి నువ్వు ఇలా తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు చంద్రిక. నేను చెప్తుంది నిజమేనండి. ఇది వాళ్ళో వీళ్ళో చెప్తే వినలేదు, స్వయంగా మీ అమ్మగారి నోటి నుంచే విన్నాను. కావాలంటే మీరే వెళ్ళి తెలుసుకోండి. ఆవిడికి మనం కలిసి ఉండటం ఇష్టం లేక ఆవిడ నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమంటున్నారు. వైశాలి తలనొప్పిగా ఉందని చెప్పి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేద్దామని నన్ను తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి వైశాలికి తలనొప్పి లేదు. ఏమైందని అడిగితే మీ అమ్మగారే నన్ను బయటికి తీసుకువెళ్ళమన్నారు అని చెప్పింది. నిన్నటిదాకా అత్తయ్య గారిని ఎంతో గౌరవంగా చూసే చంద్రిక దృష్టిలో ఇప్పుడు మీనాక్షి గారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నిజంగా చంద్రికకి ఈ విషయాలన్నీ తెలిసిపోయాయా? అవును, తెలిసిపోయాయి. అంటే మీనాక్షి గారు నాకు భరత్నిచ్చి పెళ్లి చేస్తారు అన్న విషయం, తను అగ్రిమెంట్ రాసిచ్చిన విషయం, ఇవన్నీ తెలిసిపోయాయా? నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీకు తమాషాగా ఉందా? తమాషా కాదు వైశాలి. ఎలాగైనా సరే చంద్రికకి ఈ విషయం తెలిసిందంటే నాకొక పెద్ద సమస్య తీరిపోతుంది. ఎప్పటికైనా చంద్రికకి తెలియాల్సిన విషయమే కదా. ఇంత తొందరగా తెలిసిపోయిందంటే నా పని ఈజీ అయిపోతుంది కదా. అంటే ఇంత జరిగినా కానీ నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదా? నేను ఇన్నిసార్లు భరతే కావాలని చెప్పుకుంటున్నా నీకు నా గురించి అర్థమైందా? అర్థం కాలేదుగా. జస్ట్ లైక్ దట్ ఇది కూడా అంతే. ఎవరి గోల వాళ్ళది. నీకు చంద్రిక బాగుండడం కావాలి, నాకు భరత్ నన్ను పెళ్లి చేసుకోవడం కావాలి. చూసేవాళ్లందరికీ నేనొక రాక్షసిలాగా దుర్మార్గురాల్లాగా కనిపిస్తాను. అది వాళ్ల కళ్ళల్లో ఉన్న లోపం, నాలో లోపం కాదు. ఒక్కసారి నా మనసుతో ఆలోచించి చూడండి. భరత్ అంటే నాకు ఎంత ప్రేమో, తన కోసం నేను ఎంత కష్టపడుతున్నానో ఇదంతా తెలియాలంటే ఒక్కసారి నా గురించి, నా క్యారెక్టర్ గురించి ఆలోచించాలి వైశాలి. అసలు నీకు ఏం కావాలి? నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బిస్తాను. మీనాక్షి ఆస్తితో పాటు నా ఆస్తి కూడా కల్పిస్తాను. ప్లీజ్ దయచేసి వారిని వదిలే. సరే, నాకు ఆస్తి వద్దు, కానీ ఒక పని చేస్తావా? ఏంటి? చంద్రిక మెళ్ళో ఉన్న తాళి తెచ్చి నాకిస్తావా?
ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి? నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను వైశాలి. నాకు చంద్రిక మెడలో ఉన్న తాళి కావాలి. అదిస్తే నేను తన జీవితంలోంచి వెళ్ళిపోతాను. ఓకేనా? అది ఇంపాసిబుల్. అటువంటప్పుడు ఇది కూడా ఇంపాసిబుల్. నీతో కలిసి ఒక మంచి జీవితాన్ని పంచుకోవాలని చాలా ఆశపడుతున్నాను. ఇంకా నువ్వు వీటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. ఉన్న టైంని మనం ఎంత హ్యాపీగా గడుపుతున్నాం అన్న దాని గురించి ఆలోచించిందిక. సరేనా? మీరు ఎంత చెప్పినా అత్తయ్య మనసులో మాత్రం ఏదో ఉందండి. అది మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అత్తయ్య గారు ఏం చేస్తారో, ఎలా చేస్తారో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. చూడండి అత్తయ్య, నేను వ్రతంలో భరత్ పక్కన కూర్చొని పూజ చేసుకోవాలి అనుకున్నాను. ఆఖరి నిమిషంలో నేను అనుకున్నంత తారుమారైపోయింది. కారణం ఏదైనా సరే నేను అనుకున్నది మాత్రం జరగలేదు. ఆఖరి నిమిషంలో చంద్రకొచ్చేసి తన స్థానాన్ని తను లాగేసుకుంది. నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను అత్తయ్య. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రేపు నేను భరత్తో కలిసి బయటికి వెళ్ళాలి. ఏ షాపింగ్కో రెస్టారెంట్కో అలా తిరిగి రావాలి. మా ఇద్దరికి కాస్త ఏకాంతం కల్పించాలి. అది మీ డ్యూటీ. ఏంటత్తయ్యా, ఏం చూస్తున్నారు? చూడు రుద్రాణి, ప్రతిసారి నన్నిలా ఇబ్బంది పెట్టడం ఏం బాగాలేదు. ప్రతిసారి చంద్రికని పక్కకి తప్పించడం కోసం ఇలాంటి ప్లాన్స్ ఏవి నేను చేయలేను. ఇప్పటికే తన ముందు నేను తలెత్తుకోలేకపోతున్నాను. మీరు ఇప్పుడే ఇలా ఫీల్ అయితే ఇంకెలా అత్తయ్యా? ముందు ముందు చంద్రికని భరత్ని పూర్తిగా విడదీయాలి కదా. భరత్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. మరి ఇప్పుడే ఇంత బాధపడిన వాళ్ళు రేపు ఇంకెంత బాధపడతారు చెప్పండి. చూడండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపు మాత్రం భరత్ని నాతో కలిపి మీరు పంపిస్తున్నారు. అసలు ఏంటి రుద్రాణి నీ ఉద్దేశం? నువ్వు ఏది చెప్తే అది జరిగిపోతుంది అనుకుంటున్నావా? ఇది నేను మా అత్తయ్య తేల్చుకోవాల్సిన విషయం. మధ్యలో నీకెందుకు వైశాలి? నువ్వేదో ఇక్కడికొచ్చి చుట్టపు చూపుగా ఉండి వెళ్ళిపోవాలి. అంతేకాని ప్రతి దాంట్లో తలదోర్చకు. దిస్ ఇస్ మై పర్సనల్ మ్యాటర్. ఏంటి నీ పర్సనల్? చంద్రిక జీవితంలో నిప్పులు పోయటం నీ పర్సనలా? భరత్ని కాపాడేవాన్న ఒక్క విషయం కొద్దీ నిన్ను మర్యాదగా ఈ ఇంట్లో ఉండనిస్తున్నారు కానీ, లేకపోతే నువ్వు చేసిన పనులకి ఎప్పుడో నిన్ను బయటికి వెళ్ళగొట్టుండేవాళ్ళం. ఏది వెళ్ళగొట్టమను చూద్దాం. చూడు వైశాలి, ఇక్కడ నువ్వు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. ఆల్రెడీ మీనాక్షి గారు నాకు కమిట్ అయ్యారు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అత్తయ్య, మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపొద్దున్న నేను భరత్ బైక్ మీద బయటికి వెళ్తున్నాం. అది జరగని పని. ఎందుకు జరగదో నేను కూడా చూస్తాను. నన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు. అత్తయ్య, మీరేం చేస్తారో మీ ఇష్టం. రేపొద్దున్న మేమిద్దరం వెళ్తున్నాం. దట్స్ ఆల్. ఆంటీ, తను చెప్పినట్టల్లా చేయకండి. మీరు లొంగిపోయే కొద్దీ తను ఇంకా ఇంకా ఆడిస్తూ ఉంటుంది. ఇప్పటికే జరిగిన దానికి చంద్రిక ముందు మీరు తలెత్తుకోలేకపోతున్నారు. ఇంకా రుద్రాన్ని ఆడించినట్టల్లా ఆడారంటే మీరందరి ముందు ఒక విలన్లా తయారవుతారు. నా మాట వినండి ఆంటీ. ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. నా జీవితం ఆ రుద్రాణి చేతిలోకి వెళ్ళిపోయింది. తనెలా ఆడిస్తే అలా ఆడటమే తప్ప నాకు వేరే దారి లేదు. గుడ్ మార్నింగ్. ఇదిగో నీకోసమే చేశా, తాగు.
ఇదేంటండి మీరు కాఫీ తీసుకొచ్చారు? ఏ ఎప్పుడు నువ్వే కాఫీ తెచ్చివ్వాలా? నేనిస్తే ఏమన్నా తప్ప? అది కాదండి, ఆడవాళ్ళు చేసే పనులన్నీ మీకెందుకు అని. చూడు, పని అంటే పని అంతే. అది ఆడవాళ్ళు చేసే పని, మగవాళ్ళు చేసే పని అంటూ సపరేట్గా ఏది ఉండదు. ఏ కాఫీ మీరు పెడితేనే టేస్టీగా ఉంటుందా? మగవాళ్ళు పెట్టినా అంతే టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి టేస్ట్ చేసి చూడు. కమాన్ 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 కమాన్. యాండి, నిజం చెప్పమంటారా? కొంపదీసి బాలేదా? అది కాదండి, ఇక నుంచి మీరే రోజు కాఫీ పెట్టండి. నాకంటే మీరే బాగా కాఫీ పెడుతున్నారు. చెప్పాను కదా, భానుమతి అమ్మకి మూడు బాగలేనప్పుడల్లా అరే నీ చేత్తో కాఫీ ఇవ్వరా అని అడిగితే అమ్మ కోసమే నేను కాఫీ పెట్టడం నేర్చుకున్నాను. మళ్ళీ ఇదిగో నీకే ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సరే, ఈరోజు మనం అలా సరదాగా బయటికి వెళ్ళేసి వద్దాం, సరేనా? ఇవాళ? అవును, నిన్నటి నుంచి నీ మూడంతా బాగా డిస్టర్బ్డ్గా ఉంది కదా. కాస్త అలా బయటికి వెళ్ళి ఎక్కడన్నా రెస్టారెంట్లో తినేసి అలా షాపింగ్ చేసి ఏదైనా సినిమా చూసి అలా హాయిగా తిరిగేసొద్దాం. ఒక చిన్న చేంజ్ ఓవర్ ఉంటుంది కదా, నీ మనసు కూడా కాస్త కుదురు పడుతుంది. ఏమంటావు? మీరు నిజంగానే చెప్తున్నారు కదా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగానే ఇవాళ నువ్వు, నేను, పాప అలా సరదాగా బయటికెళ్ళి హాయిగా తిరిగేసొద్దాం. అమ్మయ్యా, నిజంగానే నాకు కూడా బయటికి వెళ్ళాలనుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఒప్పుకుంటారో లేదో అనుకున్నాను, కానీ మీ అంతట మీరే ఇలా ఒక ఛాన్స్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. థ్యాంక్ యూ అండి. సరే ఉండండి, ఓ అరగంటలో రెడీ అయి వస్తాను. హే, అరగంట అంటే అరగంటే. ఆ అరగంటని అరగంటకు ఒకసారి పెంచుకుంటూ పోవద్దు ప్లీజ్. సర్లేండి. అత్తయ్య, ఏంటమ్మా? మీ కొడుకు నాకంటే ముందు చంద్రికని పాపని బయటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నేను భరత్ బయటికెళ్ళాలి. దానికి మీరు ప్లాన్ చేయండి. అదెలా కుదురుతుంది? కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నువ్వు వెళ్ళటానికి ఏర్పాటు చేస్తాను. అదంతా నాకు తెలీదు అత్తయ్య. నేనైతే భరత్ తోటి ఇప్పుడు బయటికి వెళ్ళాలి. దానికి మీరు ఏర్పాటు చేస్తున్నారు అంతే. అది కాదమ్మా, ఇప్పటికే నా మీద వాళ్ళకి విపరీతమైన కోపం ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇలాంటివి చేస్తే ఇలాంటి వాటికి మీరు అలవాటు పడాలత్తయ్య. ముందు రండి. అది కాదమ్మా. రండి చెప్తాను. అయ్యో అది కాదు రుద్రాణి. రండి, నేను చెప్తున్నాను కదా. రుద్రాణి, అయ్యో. ఏంటత్తయ్యా అంత హడావుడిగా లాక్కొచ్చారు? ఏమైంది? ఏంటమ్మా ఏమైంది? అది అరే చెప్పండి అత్తయ్యా, మీ అబ్బాయి అడుగుతున్నాడు కదా. నేను భరత్ కలిసి బయటికి వెళ్ళాలన్నారు కదా. ఇంత సడన్ గా మేమిద్దరం బయటికి వెళ్ళాలంటే ఎలా అత్తయ్యా? ఏంటమ్మా, నేను రుద్రాణి బయటికి వెళ్ళాలా? దేనికి? అదంతా నేను తర్వాత రుద్రానికి ఫోన్ చేసి చెప్తాను. ముందైతే నువ్వు రుద్రాణిని తీసుకుని బయటికి వెళ్ళు. ఎలా అమ్మా? నేను చంద్రికని తీసుకొని బయటికి వెళ్తున్నాను. మేమిద్దరం బయటికి వెళ్ళి చాలా రోజులైంది. కావాలంటే రుద్రాణిని ఇంకోసారి తీసుకెళ్తానమ్మా. అంటే ఏంట్రా? నేను చెప్తే నీకు అర్థం కాదా? అయినా చంద్రకి ఎక్కడికి వెళ్తుంది? ఇంట్లోనే ఉంటుంది కదా. ఆ తీసుకెళ్లేదేదో రుద్రాణిని తీసుకెళ్ళు. కావాలంటే చంద్రకని పాపని మరోసారి తీసుకెళ్ళొచ్చు. ఏం నష్టం లేదు. భరత్, కార్లో వద్దు, బైక్లో వెళ్దాం రా.
ఏంటి మీరు చేస్తున్నది? ఏంటి నన్ను నిలదీస్తున్నావా? నిలదీయడం కాదత్తయ్య, అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం అవుతోందా? నిన్న మీరు నాకిచ్చిన మాట ఏంటి? ఈ రోజు మీరు చేస్తోందేంటి? మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకోలా బిహేవ్ చేస్తున్నారు. అసలు మీకేం కావాలత్తయ్య? నాకేం కావాలో చెప్పానుగా. లేదత్తయ్య, ఇది మీరు మాట్లాడుతున్న మాటలు కావు. మీ వెనకాల ఏదో జరుగుతోంది. మీరేదో నా దగ్గర దాస్తున్నారు. నాకేం దాచాల్సిన అవసరం లేదు. ఉన్న విషయమే చెప్తున్నాను. ఏంటత్తయ్య? హ? ఏంటి ఉన్న విషయం? నిన్న మీ అబ్బాయి ఏం చెప్పారు? ఏమన్నా సమస్యలుంటే అన్నీ కూర్చొని పరిష్కరించుకుందా? ఒకవేళ నా నుంచి తప్పేదన్నా జరిగితే క్షమించమని అడిగారు కదా. మరి ఈరోజు ఆయన నన్ను బయటికి వెళ్దాము అంటుంటే నా కళ్ళ ముందే ఆ రుద్రాడినిచ్చి పంపించేశారు. మొన్నేమో నన్ను బయటికి పంపించి రుద్రాడిని వ్రతం పీటల మీద కూర్చోబెడదామని చూశారు. ప్రతి విషయంలోనూ నన్ను కావాలని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అత్తయ్య? అసలు ఎందుకిలా మీరు లేనిపోని ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మీ మనసులో ఏముందో ఏంటో క్లియర్గా చెప్పండి అత్తయ్య. నేనే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయట్లేదు. అసలు ప్రాబ్లం నువ్వే. వాడు జీవితంలో సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండలేవు, వాడు సంతోషంగా ఉండలేడు. ఇదైతే వాస్తవం. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి జరిగిందంతా నువ్వే గుర్తు చేసుకో. ఏ రోజైనా భరత్ నీతో సంతోషంగా ఉన్నాడా? ఏ రోజైనా మీరిద్దరూ ఆనందంగా జీవితాన్ని గడిపారా? ప్రతి క్షణం ఏదో ఒక అనుమానం, లేదంటే గొడవలు, లేదంటే మీ ఇద్దరి మధ్య ఎడబాట్లు. ఇదేగా మీ జీవితం. అసలు కనీసం పాప పుట్టిన ఆనందాన్నైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించారా? లేదు. ఆ పుట్టడమే వాడికి అనుమానం మొదలైంది. ఆ అనుమానం కోసం నువ్వు పోరాటం చేశావు. ఇదంతా చూసాక కూడా నీకేమీ అనిపించట్లేదా? నేను చెప్తున్నాను కదా, నువ్వు భరత్కి దూరం అయితేనే అప్పుడు వాడు బాగుంటాడు. నన్ను క్షమించు చంద్రిక. ఇంతకు మించి నేనేం చేయాలో, ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. నిన్ను బాధ పెడుతూ నేను బాధపడుతున్నాను. నన్ను క్షమించు చంద్రిక. ఏంటి భరత్, ఇక్కడ ఆపేశావేంటి? ఎటైనా వెళ్దాం పదా. అత్తయ్య గారు ఫోన్ చేసేంత వరకు మనం టైంపాస్ చేయాలి కదా. ఇక్కడెక్కడ కూర్చుంటాం? అలా వెళ్ళి ఏదైనా రెస్టారెంట్కి పోయి అక్కడ టైంపాస్ చేద్దాం. రుద్రాణి ఒకసారి బైక్ దిగు. ఎందుకు? ముందు నువ్వు దిగు, చెప్తాను. అసలు ఏం జరుగుతుంది రుద్రాణి ఇక్కడ? ఉన్న పళంగా అమ్మకి నీ మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? నాకేం తెలుసు భరత్, నన్ను అడుగుతావేంటి? నాకు అర్థం కావట్లేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను. అరే ఎప్పుడూ లేంది నేను చంద్రికని బయటికి తీసుకెళ్ళాలి అని చెప్తున్నా గానీ అమ్మ నీతో కలిసి బయటికి వెళ్ళమని అంతలా తొందర పెట్టింది. కారణం ఏమై ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు రుద్రాణి. కేవలం అమ్మ బాధపడుతుందని, అమ్మని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేను నీతో పాటు ఇక్కడికి వచ్చాను. కానీ నాకంతా అయోమయంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు అమ్మలో ఇలాంటి మార్పు ఎందుకు వస్తుంది? నాకు మాత్రం ఏం తెలుస్తుంది భరత్? నువ్వెంతో నేను కూడా అంతే కదా. కాకపోతే నాకు తెలిసినంత వరకు కోర్టులో సాక్ష్యం ఇచ్చాను కదా, దానికోసం ఏమన్నా ఆవిడ నాకేదైనా హెల్ప్ చేయాలని అలా చేస్తుందేమో. హెల్పా?
హెల్ప్ ఏంటి? అబ్బా అదే ఐ మీన్ నేను నీతో ఉంటే హ్యాపీగా ఉంటానని మీ అమ్మగారికి తెలుసు. అందుకోసం నాకు హ్యాపీనెస్ ఇవ్వడం కోసం మనిద్దరినీ ఇలా పంపించిందేమో అనుకుంటున్నాను. ఇక లాభం లేదు, మనం వెళ్ళిపోదాం పద. అబ్బా భరత్, ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళావు అనుకో, అమ్మ మాటకి నువ్వు ఇచ్చే విలువ ఇదేనా అని మళ్ళీ నిన్ను అడుగుతారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? నువ్వు మళ్ళీ చంద్రిక కోసం వెనక్కొచ్చావని పెద్ద ఇష్యూ అవుతుంది. మీ అమ్మగారు బాధపడతారు. మీ అమ్మగారు ఎంత సెన్సిటివో నీకు కూడా తెలుసు కదా. ఆవిడ మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు భరత్. చంద్రిక అంటే ఎంత ప్రేమరా నీకు. దాని మీద చూపించే ప్రేమలో 10వ వంతు నా మీద చూపించినా నేను ఆనందించేదాన్ని. అయినా సరే నిన్ను మాత్రం వదిలిపెట్టను. చూడు భరత్, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నాకు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టమా? చంద్రిక కూర్చోవాల్సిన పీటల మీద నేను కూర్చోవాల్సి వచ్చింది. ఇదిగో ఇప్పుడు చంద్రిక కూర్చోవాల్సిన బైక్ మీద నేను కూర్చుంటున్నాను. ఇవన్నీ నాకిష్టం ఉండి చేయట్లేదు భరత్. కేవలం మీ అమ్మగారి కోసమే చేస్తున్నాను. నాకు తెలిసి మీ అమ్మగారు ఏ కారణం లేకుండా ఏమీ చేయరు. ఆవిడ ఆలోచనలో ఏదో ఒక పర్పస్ ఉండుంటుంది. అది తెలుసుకునేంత వరకు కొంచెం మౌనంగా ఉండు. ఆవిడ చెప్పినట్టు చెయ్యి. సరే ఉండు, చంద్రికకి ఫోన్ అయినా చేసి చెప్తాను. భరత్, ఇప్పుడు నువ్వేం ఫోన్ చేయొద్దు. అత్తయ్య గారే ఫోన్ చేస్తానని చెప్పారు కదా. మీ అమ్మగారి కోసం కొంచెం ఓపిక పట్టు, సరేనా? సరే అయితే ఆవిడ ఫోన్ చేసేంత వరకు మనం అలా ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో టైం పాస్ చేద్దాం. ఇలా నడి రోడ్డు మీద వెయిట్ చేయడం బాగుండదు భరత్. పద వెళ్దాం. పద, స్టార్ట్ చెయ్యి. చంద్రిక, ఏడోకు. ఎందుకలా ఏడుస్తున్నావు? చంద్రిక, ఏం జరిగింది? చంద్రిక, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా వల్ల కావట్లేదండి. ఏ క్షణంలో నేను మీకు దూరం అయిపోతానో, ఏ నిమిషంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. మీరు లేకపోతే నాకు జీవితం శూన్యమండి. చూడు చంద్రిక, నేను మాత్రం నువ్వు లేకుండా బతుకుతాననుకున్నావా? నువ్వంటే నాకు ప్రేమ లేదనుకున్నావా? నేను లేని బతుకు నీకు శూన్యం అనిపిస్తే నువ్వు లేని బతుకు మాత్రం నాకు సంతోషంగా ఉంటుందా? ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా సరే నువ్వే నా భార్య, నేనే నీ భర్త కావాలని కోరుకుంటున్నాను. చూడు చంద్రిక, మనకి సమస్యలు కొత్తేం కాదు. ఇలాంటి అనుకోని సంఘటనలు మన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నాం. వాటన్నిటినీ దాటుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాం. ఇంకా మనం భయపడిపోతే ఎలా చెప్పు? మీరు చెప్పింది నిజమేనండి. ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం. ఎన్ని సమస్యలు ఎదురైనా నాకున్న ఒకే ఒక్క ధైర్యం మీరు. అమ్మతో నేను మాట్లాడతాను కదా. నాకు నమ్మకం లేదండి. ఆవిడ ఎవరి మాటలో వినేలా లేదు. మిమ్మల్ని నాకు దూరం చేస్తే నేను బ్రతకనండి. నా ప్రాణం పోతుంది. ఆ పరిస్థితి వస్తే పోయేది నీ ఒక్కదాని ప్రాణమే కాదు చంద్రిక, నీతో పాటు నా ప్రాణం కూడా పోతుంది. అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను చంద్రిక. నా ప్రాణం చంద్రిక నువ్వు. ఆలుమగలే సృష్టికి మూలం, వారికి తల వంచును కాలం. భరత్ కోసం చంద్రిక ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ రోజు కోర్టులో మీరే చూశారుగా, భరత్ గారిని కాపాడటం కోసం తను చేయని నేరం తన మీద వేసుకుంది. లక్ష్మి గారిని తనే చంపించాను అని ఆ నేరం తన మీద వేసుకుని భరత్ గారిని కాపాడటానికి ప్రయత్నం చేసింది. అదే రుద్రాణి తన చేతిలో సాక్ష్యం ఉండి కూడా భరత్ ని కాపాడకుండా అతనికి ఉరిశిక్ష వేయించాలని ఆలోచించింది. వాళ్ళిద్దరికి ఎంత తేడా ఉందో మీరే చూడండి ఆంటీ.
భరత్ కోసం ప్రాణం పెట్టి చంద్రికని దూరం చేసి భరత్ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకునే మొండితనం ఉన్న రుద్రాన్నిచ్చి మీ కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారు. అది ఎంత తప్పు ఆలోచించండి. ఈ రోజు మీ మాట నిలబెట్టుకోవటం కోసం మీరు ఆలోచిస్తున్నారు, కానీ రేపు మీ కొడుకు భవిష్యత్తు గురించి మీరు ఆలోచించడం లేదాంటి. అలాంటి రుద్రాన్ని తీసుకొచ్చి మీ కోడల్ని చేసుకుంటే మీరు మీ కొడుకు జీవితాన్ని మీ చేతిలా నాశనం చేసినట్టు అవుతుంది. ఈ రోజు మాట తప్పితే మీరు కేవలం మాట తప్పిన మనిషిగా మిగిలిపోతారు. కానీ పెళ్లి కనుక చేస్తే మీ కొడుకు కోడలు దృష్టిలో జీవితం అంతా దుర్మార్గురాలిగా మారిపోతారా ఆంటీ? ఆలోచించుకోండి. లేదమ్మా, లేదు. నువ్వన్నట్టు రుద్రానికి వాడికి పెళ్లి జరగకూడదు. వాడి జీవితంలోకి రుద్రానొచ్చింది అంటే వాడికి నరకం చూపించేస్తుంది. నేను ఓడిపోయినా పర్వాలేదు, మాట తప్పినా పర్వాలేదు, నా కొడుకుని కోడల్ని మాత్రం విడదీయను. నీరజా, ఎంతసేపు నీరజా? తొందరగా తీసుకొనిరా. నీరజా, ఏంటే అలా దూరంగా పెట్టావు? వచ్చి ప్లేట్లో పెట్టు. ఇదిగోండి. ఏమైందే? ఒళ్ళెలా ఉంది? ప్లేట్లో పెట్టమంటే విసిరేస్తావేంటి? ఆ, ఎందుకైనా మంచిది మేడం. మీకు కాస్త దూరంగా ఉండడం మంచిదని కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను. అందుకని కుక్కకి విసిరినట్టు అలా విసిరేస్తావా? అయ్యో, అంత మాట అనకండి మేడం. మీరు కుక్కేంటి? కుక్ అంటే ఆల్మోస్ట్ మనిషితో సమానం. ఆ మాటకొస్తే చాలా మంది చాలా ఇళ్లల్లో మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మిమ్మల్ని వాటితో పోల్చడం అంత బాగుంటుంది మేడం. రుద్రాణి, అత్తయ్య, మీరా? రండి రండి, కూర్చోండి. అత్తయ్య, నేనే మీ దగ్గరకొచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. దేనికి? దేనికేంటత్తయ్యా? నిన్న భరత్తో పాటు అలా బయటికి వెళ్ళి ఎంత హ్యాపీగా గడిపానో తెలుసా? ఇలాంటి లైఫ్నే అత్తయ్య నేను ఊహించుకుంది. ఇన్నాళ్ళకి నేను కోరుకున్న లైఫ్ నాకు దక్కుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఇదంతా మీ చలవే అత్తయ్యా, అందుకే మీకు థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నాను. ఇదిగో ఈ లోపల మీరే వచ్చారు. చాలా థ్యాంక్స్ అత్తయ్యా. మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలి నాకు. చూడు రుద్రాణి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావేమో కానీ నేను మాత్రం నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. అదేంటత్తయ్యా, నాకు సారీ చెప్పడం దేనికి? నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. ఏంటత్తయ్యా, ఏంటి మాట మారుస్తున్నారు? చూడమ్మా, నా మాటలు నీ కోపం తెప్పించొచ్చు కానీ నేనేమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాను. నా కొడుకు కోడల ఆనందం నాకు ముఖ్యం. నీకిచ్చిన మాట కోసం ఇప్పుడు వాళ్ళిద్దరిని విడదీసి ఆ పాపాన్ని నేను మూట కట్టుకోలేను. అంటే అంటే నాకిచ్చిన మాట తప్పుతారా? అవును, నాకంతకంటే వేరే మార్గం లేదు. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇచ్చిన మాట తప్పాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి నువ్వు నన్ను తిట్టుకున్నా, ఆఖరికి కొట్టినా సరే నేనేం పెద్ద ఫీల్ అవ్వను. ఎందుకంటే తెలిసి తెలిసి ఒక పెద్ద పాపం చేయలేను. అంటే మీ అవసరం తీరిపోయిందని ఈ రోజు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నారా? ఏంటమ్మా అన్యాయం? ఒక చక్కని జంటని విడిదేయాలనుకోవటం అన్యాయం. ప్రశాంతమైన వాళ్ళ జీవితాల్లో ఒక తుఫాను సృష్టించాలి అనుకోవడం అన్యాయం. కన్న తల్లినయ్యుండి నా కొడుకు జీవితాన్ని, నా కొడుకు కాపురాన్ని నాశనం చేయాలని చూస్తే అది అన్యాయం. అంతేగాని ఒక తప్పుడు మనిషి కోసం ఇచ్చిన మాట తప్పటం అన్యాయం కానే కాదు.
నువ్వేమైనా అనుకో, నేను మాత్రం ఈ పని చేయలేను. ఏంటి మేడం అలా ఆగిపోయారు? నేనైతే మరీ ఫ్రీగా దొరికాను కదా, ఎగబడి కొట్టేవాళ్ళు. మరి ఇప్పుడేం చేస్తారు? చూసారా మేడం, పొట్టోణ్ణి పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టుద్ది అనే సామెత ఉంది. మీరు నన్ను కొట్టారు, మిమ్మల్ని మీనాక్షి గారు చావు దెబ్బ కొట్టారు. బాగుందా మేడం?